Praise Lord everyone. Bible reading in 6 months. Day 50, February 19th. మొదటి భాగంగా మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము చదువుకుందాం. నేబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేముందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక, ఆమె అబిషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి తప్ప తన జీవితంలన్నీయు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. కనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపంగా అతను ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నయు అతనికిని యెరోబామునకును యుద్ధం జరుగుచుండెను. అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటినన్నిటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకును యెరోబామునకును యుద్ధం కలిగి ఉండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజయ్యను. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయక, ఈమె అబిషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. ఆసా తన దినములన్నీయు హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను, కానీ ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును ఉపకరణములను యెహోవా మందిరంలోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధం జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారికి విరోధి అయి ఉండి యూదా రాజైన ఆసా యుద్ధ నుండి ఎవరునూ రాకుండాను అతని యుద్ధకు ఎవరునూ పోకుండాను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగర యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్బోనుకు పుట్టిన టబ్రిమోను కుమారుడును దమస్కులో నివాసం చేయుచు అరామునకు రాజై ఉన్న బెన్హదదునకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను. కనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయెషా నా యుద్ధ నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఇయోనును దానును అబేల్జేత్మాకాను కిన్నెరేతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. అది బయెషాకు వర్తమానం కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసం చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరును నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గేబాను మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చియు అతడు చేసిన సమస్తమును గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదములందు రోగము పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అతని కుమారుడు రాజయ్యెను. యెరోబాము కుమారుడైన నాదాబు యూదా రాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకే కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను.
ఇస్సాకారింటి సంబంధుడును అహీయా కుమారుడునైన బయెషా అతని మీద కుట్ర చేశాను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోనుకును ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యాను. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారినందరినీ హతము చేశాను. ఎవనైనాను యరొబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపచేశాను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా ఇది జరిగాను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టింపగా ఇలాగున జరిగాను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధం జరుగుచుండెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సా యందు ఇశ్రాయేలు వారినందరిని ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడాయనో దానినంతటిని అనుసరించి ప్రవర్తించెను. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యోహూకు ప్రత్యక్షమై బయెషాను గూర్చి ఇలాగు సెలవిచ్చెను. నేను నిన్ను మట్టిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపం చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నేబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూములలో చనిపోవు వారి సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు అతని బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజా అయ్యెను. మరియు బయెషా యరొబాము సంతతి వారి వలెనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దానంతటిని బట్టియు అతడు తన రాజును చంపుటను బట్టియు అతనికిని అతని సంతతి వారికి విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యోహూకు ప్రత్యక్షమాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సా యందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజయ్యను. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడే ఏలనారంభించిన తోడనే బయెషా సంతతి వారందరిలో ఏ పురుషునే కానీ అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే కానీ మిగులనీయక అందరినీ హతం చేశాను. బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకులై తాము పెట్టుకొనిన దేవతల చేత ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిరి కనుక వారు చేసిన పాపమును బట్టి ప్రవక్త అయిన యోహు ద్వారా బయెషాను గురించి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చుటకై జిమ్రీ బయెషా సంతతి వారినందరినీ నాశనం చేశాను. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించినను వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడెను. కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడనని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరినందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగులబెట్టుకొని చనిపోయాను. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి
తానే పాపము చేయొచ్చు ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగాను. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్టుగా విడిపోయి జనులలో సగము మంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగము మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఒమ్రీ రాజాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12లో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షేమెరునొద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణమొకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమెరు అనునతని పేరును బట్టి దాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టెను. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నేబాతు కుమారుడైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించును దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజయ్యను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకును రాజైన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచూనుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలుకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హీహేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌనులనెత్తగా సెగూబు అను అతని కనిష్ట కుమారుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నిన్ను కాకోలమునకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చిచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, తాగుటకే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నావే, కానీ అప్పం ఒకటైనను లేదు.
మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకే వచ్చి తిని అనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలోనున్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలినంత వ్యాధి గలవాడాయెను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.